అంటే ఇప్పుడు కవిత రాజకీయ ఆరోపణలు, కవిత ఇప్పుడు జాగృతి మొత్తం కూడా తెలంగాణలో ఒక హాట్ టాపిక్. అంటే ఆమె టార్గెట్ ఎంతసేపు కూడా బీఆర్ఎస్ ఉంది. అంటే కాంగ్రెస్ వదిలిన బాణం, అంటే కాంగ్రెస్ చేతిలో పావని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. అంటే కాంగ్రెస్తో టైఅప్ అయి కుమ్మక్కయ్య ఇవన్నీ ప్రధానంగా ఆరోపణలు చేస్తున్నారు కవిత. మీకు ఇంతసేపు ఒక ఉదాహరణ చెప్పినా నేను కవిత గారి యొక్క రాజకీయ ప్రస్థానం గురించి మాట్లాడుకుంటూ వచ్చినప్పుడు 2006లో జాగృతి స్థాపించిన తర్వాత నుంచి కూడా కేసీఆర్ గారు తన తండ్రి అయినప్పటికీ కూడా తన తండ్రి మార్క్నే తన పైన ఉంచుకోవడానికి ఇష్టపడినటువంటి నాయకురాలు కవితక్క. అట్లాంటి అనుబంధ సంస్థ అనుబంధ సంస్థకు మేము ఎన్నలేము అన్న, అనుబంధ సంస్థకు ఎన్నలేము. అంతేకాకుంటే కలవ గంజ వాళ్ళకు సపోర్ట్ చేసుకుంటూ వచ్చినాం, వాళ్ళ ఒక శరీరం లాగా ఉంటే మేము ఒక ఆత్మలాగా పనిచేసుకుంటూ వచ్చినాం. అదంతా కూడా తెలంగాణ ఉద్యమానికి సపోర్ట్ అవుతుందనే విధంగా. తెలంగాణ మీకు భారత స్వాతంత్ర సంగ్రామం జరిగినప్పుడు ఉద్యమం చేసేటువంటి ఉద్యమకారులందరూ స్వాతంత్ర సమరయోధులు వాళ్ళందరూ గ్యాదర్ కావాలంటే బ్రిటిష్ ఆంక్షలు ఉండేది. ఆ ఆంక్షలకు గాను బాలగంగాధర్ తిలక్ లాంటి వ్యక్తులు ఏం చేసేళ్ళు, గణపతి నవరాత్రులు లాంటివి పెడితే జన సమీకరణ చేసుకుంటాం. ఇందిరాబాయి అంటే అక్కడ మేము పండగ చేసుకుంటామని చెప్పుకుంటామని చెప్పేసి అక్కడ వీళ్ళందరూ కూర్చొని ఏం చర్చలు చేసేది, స్వాతంత్ర సంగ్రామం గురించి, పోరాటాల గురించి చర్చలు చేసేది. అట్లే బతుకమ్మ ద్వారా మేము ఈ యొక్క ప్రాంత సంస్కృతిని చప్పట్ల సంగీతం ద్వారా ఆ రోజు తెలియజేసినాం. బోనాలను విశ్వపీఠం పైన నిలబెట్టే విధంగా చేసినాం. ఆ రోజున ఈ సంస్కృతి అనేటువంటిది తెలంగాణ ఉద్యమానికి పునర్జీవనం ఇచ్చింది. ఈ మహిళల సమీకరణ అనేటువంటిది మీకు ఒక పెట్టని గోడ వల్ల నిలబడ్డది. ఆ రోజున టీఆర్ఎస్ పార్టీకి ఒక రక్షక కవచం లెక్క నిలబడ్డది. ఒక మహిళ కదిలితే ఆ ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరూ కదులుతారు. ఆ విధంగా ప్రతి ఒక్క కుటుంబం నుంచి, ప్రతి ఒక్క గుమ్మం నుంచి తెలంగాణ ఉద్యమానికి మమేకమై వచ్చే విధంగా జనాన్ని తయారు చేసిన కవితక్క కదా. ఎస్, ఓకే, ఒప్పుకుంటాం. కానీ అంటే కవితక్క వచ్చిన తర్వాతనే తెలంగాణ కల్చర్, తెలంగాణ సాంప్రదాయం, తెలంగాణ సంస్కృతి వచ్చిందా, బిఫోర్ ఉందా? ఎప్పటికైనా తెలంగాణ సంస్కృతి ఎప్పుడు సజీవంగా ఉన్నప్పటికీ స్తబ్దుగా ఉన్నది. స్తబ్దుగా ఉన్నటువంటి ఆ యొక్క సంస్కృతిని ఆ రోజున ఆంధ్ర పాలకులు మన బోనాల పండుగకు ప్రాణాలు లేకుండా చేస్తున్నారు, బతుకమ్మ పండుగకు బతుకు లేకుండా చేస్తున్నారు. కనీసం నిధులు ఇచ్చే దాఖలు లేవు. చెర్ల దగ్గర పోదామంటే నిమజ్జనం చేసుకోవడానికి కనీసం ఎట్లాంటి వనరులు లేకుండా చేసిళ్ళు. వీధి లైట్లు పెట్టుకుందామంటే ఆ బతుకమ్మల దగ్గర లైట్లు పెట్టుకునే పరిస్థితి. ఈ ప్రాంతానికి ఏం జరిగినాయి, చివరి కాకతీయ ఉత్సవాలు లాంటివి జరిగితే మన ప్రాంతానికి 25 లక్షలు ఇచ్చిళ్ళు. అదే శ్రీకృష్ణదేవరాయల ఉత్సవాలు జరిగితే 100 కోట్లు ఆ రోజున సమీకరించుకున్నారు. అట్లాంటివి వైవిధ్యాలతో కూడుకున్నప్పుడు ఈ ప్రాంత సంబంధించిన విశిష్టతను ఈ రోజు నిలబెట్టి ఈ రోజు ఈ రాష్ట్ర అధికార పద్ధతి పండుగగా చేయించడం, అదే సమైక్యవాదుల ముఖ్యమంత్రులతో నిధులు కేటాయింప చేయించడం. ఆ రోజు ఈ విధంగా మేము ఉన్నాం. కాబట్టి మేము ఏమంటున్నామన్నా, ఎప్పుడున్నా స్వతహాగా పోరాడినాం. స్వీయంగా మాకు ఒక అస్తిత్వం ఉన్నది, కవిత గారికి ఒక చరిష్మా ఉన్నది. బతుకమ్మల ద్వారా ప్రతి ఒక్క ఇంటి ఆడబిడ్డగా తను నిర్మాణమై ఉన్నారు. అట్లా మా పైన ఏ ఒక్కడి సంబంధించిన పెత్తనం కానీ, ఏ ఒక్కడి చేతిలో మేము పావుగా కానీ లేము. కవితక్కకు మొదటి నుంచి కూడా ఒక ఇండిపెండెంట్ స్వభావం కలిగినటువంటి మహిళా నాయకులు. ఒక సంస్థగా ఉన్నటువంటి జాగృతి ఇప్పుడు పూర్తిగా రాజకీయ పార్టీగా మారింది. అంటే ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్లలో, అంటే స్థానిక సంస్థల ఎన్నికలలో కానీ పాల్గొన్నారు. అంటే తర్వాత పూర్తి రాజకీయ పార్టీగా మారి కాంగ్రెస్తో, అంటే ఇప్పుడు ప్రధానంగా కాంగ్రెస్తోనే టైఅప్ అయి రేవంత్ రెడ్డి వదిలిన బాణం, రేవంత్ రెడ్డి చేతిలో పావే, అంటే తర్వాత కాంగ్రెస్ తోటి పొత్తు ఉంటుంది అనుకోవచ్చా భవిష్యత్తులో? అన్న, మేము అధికారంలోకి వచ్చినా రాకున్నా మాకు 3 పార్టీలు శత్రువులే. ఈరోజు కాంగ్రెస్ పార్టీ తప్పుడు హామీలు ఇచ్చేసి 6 వాగ్దానాలు చేసేసి 420 హామీలు ఇచ్చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కూడా ప్రజలందరినీ కూడా పక్కదారి పట్టించింది. ప్రజల కొనుగోలు శక్తిని హరించింది. ఈ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ మొత్తం కూడా పూర్తిగా క్షీణించిపోయింది. ప్రజలకు ఏ ఒక్క మౌలిక వసతులు అందించే పరిస్థితులు లేవు. గ్రామాలన్నీ పరిశుద్ధంతో పడికేసి ఉన్నాయి. గ్రామ పాలన మొత్తం కుంటుపడింది. మొత్తం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఎక్కడ కూడా కనీసం కామన్ మెడిసిన్ కూడా ఉండేటువంటి పరిస్థితి లేదు. కుక్కలు గరిస్తే పట్టణ ప్రాంతంలో కుక్కలకు పిల్లలను కలిస్తే చనిపోతున్నారు. కనీసం రేబీస్ టీకాలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. రైతు బీమా ఎక్కడనే ఉంది. రైతు సంబంధించినటువంటి రుణమాఫీ ఎక్కడనే ఉంది. పంట మద్దతు ధరలు అనేటువంటి ఎక్కడ కూడా ఇస్తలేరు. పంటలు కొనుగోలు చేసేటువంటి పరిస్థితి లేదు. చివరకు ఊర్లలో ఉండబడేటువంటి ఎవరైతే రైతులు ఉన్నారో ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి, రైతు బంధు లేక, పెట్టుబడి సాయం లేక ఇట్లా ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా ఒక వీళ్ళ ప్రజాపాలన అనేటువంటిది కాస్త ప్రజాపాలన కాదు, ప్రజలను భక్షించే పాలన జరుగుతూ ఉంది. నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ అనేటువంటిది ఇప్పటివరకు ఇచ్చిన పాపన పోలే. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఎక్కడ కూడా శాలరీస్ అనేటువంటి ఇచ్చిన పాపన పోలే. దాదాపు 9 నెలల నుంచి అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు శాలరీస్ అయినాయి. చివరకు భూభారతి డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్లకు అయితే 15 నెలల నుంచి జీతాలు ఆగిపోయినాయి. కనీసం రిటైర్ అయినటువంటి పెన్షన్ దారకు పెన్షన్ ఇస్తలేరు.
ఇన్ని సమస్యలు పెట్టుకొని ఈ ప్రజాప్రభుత్వం అని చెప్పేసి ఇట్లాంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి, కరప్షన్ ప్రభుత్వానికి మా సంస్థపై, మా పార్టీ రేపు భవిష్యత్తులో బీఆర్ఎస్ అవలంబిస్తున్న విధానాలే కాంగ్రెస్ అవలంబిస్తుందట. నేను ఉంటాను బీఆర్ఎస్ కొంతమేర ఆ 10 ఏళ్లలో కొంత న్యాయం కొన్ని వర్గాలకు చేసినా ఇంకా చేయాల్సినటువంటి వర్గాలు ఉన్నాయి, ఆ వర్గాలకు చేయలేదు అనేటువంటిది ఒకటి. రెండో అంశం చెప్తాను, ఇవాళ ఆ కాంగ్రెస్ పార్టీ మీ వ్యతిరేకమే బీఆర్ఎస్ పార్టీ ఉద్యమకారులను 2001 నుంచి వెళ్ళి తెలంగాణ ప్రాంతం కోసం, ఈ ప్రాంత సంబంధించినటువంటి భౌగోళిక స్వరూపం కోసం ఎవరైతే కొట్లాడిల్లో, తెలంగాణ వస్తే నాకు ఉద్యోగం వస్తుంది, తెలంగాణ వస్తే నాకు ఇది వస్తుంది, అది వస్తుంది, నేను ఈ తెలంగాణలో నాకు ప్రతిఫలాలు ఉంటాయని చెప్పేసి, ఉద్యమ ప్రతిఫలాలు ఉంటాయని చెప్పేసి కొట్లాడిన బిడ్డల పరిస్థితి ఏందన్నా? ఇలా 2001లో జెండా గద్దెలు పెట్టుకొని అప్పి ఆటోలలో, ట్రాక్టర్లలో, సభలకు సమావేశాలకు ధూమ్ధాములకు తరలించిన ఈ బిడ్డలు ఎక్కడున్నారన్నా? ఎర్రబెల్లి నాయకర్ రావు ఎవరు, పట్నం మహేందర్ రెడ్డి ఎవరు, తలసాని శ్రీనివాస యాదవ్ ఎవరు, కొండా సురేఖ, కొండా మురళి లాంటి వ్యక్తులను తీసుకోవడము, అట్లా అనేక మంది సమైక్యవాదులను తీసుకొని అరే కేసీఆర్ తెలంగాణ హైదరాబాద్లో అడుగు పెడితే నీ తల నరుకుతా అన్నట్టు తలసాని శ్రీనివాస యాదవ్ నీ పార్టీలో ఉంటాడు. ఎవరిపైన అయితే మేము పోరాటాలు చేసినామో, ఎవరిపైన అయితే మేము ఇళ్ళ ముట్టడిచ్చినామో వాళ్ళే మా పైన కేసులు పెడితే, దానం నాగేందర్ లాంటి వ్యక్తులు సీమాంధ్రతో కుమ్మక్క అయిపోయినటువంటి అట్లాంటి వ్యక్తులు వస్తే వాళ్ళని ఎదిరించినటువంటి బిడ్డలం, వందల సంఖ్యలో కేసులు పెట్టుకున్న బిడ్డలం. దానం పైన మేము అటాక్ చేసిన రోజు మమ్మల్ని 9 పోలీస్ స్టేషన్లు లిప్పిళ్ళు. ఇట్లాంటి సమైక్యవాదాలకు ఆ రోజున ఉన్నటువంటి అండగా నిలిచినటువంటి వాళ్ళు వచ్చిన తర్వాత 2001 నుంచి జెండా గద్దెలు కట్టి జెండాలు భుజాలు మూసినటువంటి కార్యకర్తలు ఎక్కడన్నా? వాళ్ళందరూ నిర్వీర్యం అయిపోయారు కదా. కొత్తగా ఎవరైతే నీ పార్టీలకు వచ్చిల్లో వాళ్ళు వాళ్ళ కార్యకర్తలను భుజం తట్టి ప్రోత్సహించి పదవులు ఇప్పించి తప్పితే, ఆ రోజు 2001 నుంచి పనిచేసి గ్రామాలలో నీ జెండా లేనప్పుడు నీ జెండా గద్దెలు కట్టి ఎవరైతే పనిచేసిలో ఆ పనిచేసిన కార్యకర్తలు ఎక్కడ? ఇలా ఆ కార్యకర్తలందరూ తెలంగాణ జాగృతికి బాసగా నిలుస్తా ఉన్నారు. మళ్ళీ ఇంకోటి, ఆ రోజు విభేదించని కవిత గారు ఏది సీమాంధ్ర తొత్తులు కానీ సమైక్యవాదులను విభేదించుకుంటా అంటే ఫక్తు రాజకీయ పార్టీ అని మాట్లాడిన చంద్రశేఖరరావు గారిని అప్పుడు వ్యతిరేకించలే. దాంతోపాటు మీరు ఉద్యమకారులు అంటున్నారు, అప్పుడు ఉద్యమకారులు గుర్తుకు రాలేదు, ఇప్పుడు ఉద్యమకారుల గురించి ప్రత్యేక కార్యాచరణ, ఉద్యమకారులకు మేము పెద్దపీట వేస్తామంటుంది జాగృతి. అసలు దీన్ని ఎలా చూడొచ్చు? పూర్తిగా రాజకీయ కోణం అనుకోవచ్చు కదా. లేదు, మేము రాజకీయాలు చేయాలంటే ప్రజలను మోసం చేసేటువంటి రాజకీయాలు చేస్తాం. ఇష్యూ బేస్డ్ పాలిటిక్స్ చేద్దామని అంటారు కవితక్క. ఎప్పుడైనా ఏదైనా ఇష్యూ ఉంటే ఆ ఇష్యూను బేస్ చేసుకుని మనం పాలిటిక్స్ చేస్తే ఆ ఇష్యూ రిజాల్వ్ అవుతుంది, తద్వారా ప్రజలకు న్యాయం జరుగుతుందని చెప్పేసి గొప్ప విలువైనటువంటి సూచనలు, సలహాలు ఇచ్చేటువంటి నాయకురాలు కవితక్క. కాబట్టి నేనేమంటున్నా, మేము ఆ రోజు 10 ఏళ్లలో ఉన్నప్పుడు బీసీల గురించి మాట్లాడకపోయినా, లేకపోతే ఉద్యమకారుల గురించి మాట్లాడకపోయిళ్ళు అనేటువంటి ప్రశ్నలు ఇప్పుడు ఉత్పన్నమవుతున్నాయి. ఈ ప్రశ్నలన్నింటికి మా దగ్గర సమాధానం ఉంది. ఆ రోజు మేము 10 ఏళ్ళు పార్టీలో ఉన్నప్పుడు పార్టీకి విత్ ఇన్ ద లైన్ ఉంటుంది. ఆ పార్టీలో ఉన్నప్పుడు కూడా మాకు కొంత ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. కాబట్టి వాటి వినతుల ద్వారా కావచ్చు, లేకపోతే ఏదో ఒక రూపంలో చెప్పేట లెటర్ల ద్వారా కావచ్చు, ఆ అంతర్గత వేదికల మీద మేము చెప్పినాం. అయినా కానీ పట్టించుకోలేదు. అందుకనే కదా ఏదైతే కవిత గారిని బహిరంగంగా బయటికి పంపించిన తర్వాత, అప్రజాస్వామ్యంగా బయటికి పంపించిన తర్వాత, కనీసం షోకాజ్ నోటీస్ ఇచ్చేసి వివరణ కోరకుండా బయటికి పంపించిన తర్వాత, పొమ్మను లేక పోగబెడుతూ టీబీజీ కేసు లాంటి కార్మిక సంఘాలకు అధ్యక్షురాలుగా, గౌరవాధ్యక్షురాలుగా ఉంటే కనీసం కామన్ బాడీ మీటింగ్ అనేటువంటిది కార్మిక సంఘాలను చట్టాలను కూడా తుంగలో దొక్కి అది కూడా పెట్టకుండా కేటీఆర్ గారు మమ్మల్ని బయటికి పంపించిన తర్వాత, ఇవన్నీ ఈ కుట్రలన్నీ జరిగిన తర్వాత ఈరోజు మా స్వరం పెంచినాం. తర్వాత బయటకు వచ్చి అమరుల వీరుల కుటుంబాలకు క్షమాపణ చెప్పినాం. అనేక ఆత్మగౌరవ వేదికల మీద 1200 మంది బిడ్డలు చంపేదని చెప్తే ఇలా 475 మంది కుటుంబాలకి ఇలా అమరులకు అది చేసిళ్ళు. అది కూడా ఎంత 10 లక్షల రూపాయలు. ఏ మూలకు సరిపోతుంది అది? ఆ కుటుంబం ఒక బిడ్డను కోల్పోయింది, ఆ ఇల్లు మొత్తం చీకటమయమైపోయింది, నా అగ్గిపెట్టకు పెట్రోల్ బాటిళ్లకు ఆవుతూ అయిపోయినాయి. ఆ కుటుంబాలకు న్యాయం చేయాలి కదా. ఈ 10 ఏళ్ళు ఉద్యమ పార్టీ చెప్పుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఉద్యమకారులకి ఏం న్యాయం చేసింది? కనీసం ఒక పెన్షనరీ విధానం జార్ఖండ్లో అనేక మార్లు రిప్రజెంటేషన్స్ ఇచ్చినాం, ఏ రోజు పట్టించుకున్న పాపరం పోలే. కడియం శ్రీహరి లాంటి వాళ్ళు, ఎర్రబెల్లి నాయకర్ వాళ్ళ లాంటి వాళ్ళకి పోయి మేము వినతి పత్రాలు ఇవ్వాల్సినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. పొన్నాల లక్ష్మయ్య అనేటువంటి వ్యక్తి ఆ రోజున టీపీసీసీ అధ్యక్షుడు ఉంటే ఆయన ఇల్లు ముట్టడిచ్చినటువంటి మేము అట్లాంటి వ్యక్తులకు పోయి రిప్రజెంటేషన్ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఉద్యమకారులది. ఎక్కడ న్యాయం చేసిల్లన్నా? ఏ ఉద్యమకారికి న్యాయం చేసిల్లన్నా? ఏ కుటుంబానికి న్యాయం చేసిల్లన్నా? ఇంతవరకు ఈనాటికి వరకు ఒక నిరుద్యోగి చనిపోతే పరామర్శించారు, ఒక గురుకుల బిడ్డ పోయి సూసైడ్ చేసుకుంటే పరామర్శించిన దాఖలాలు లేవు. ఈ రోజు అందరూ జూబ్లీహిల్స్కు మొన్న ఒక ఎలక్షన్ అయితే అక్కడ డంప్ అవుతారు, అక్కడ ఉప ఎన్నికలు గెలిపించుకోవడానికి డంప్ అయి పనిచేస్తారు తప్పితే ఈ రాష్ట్రంలో ఒక ప్రధాన ప్రతిపక్షం ఉన్నది అనేటువంటిది మర్చిపోయారు. అసెంబ్లీలో పోరాటం చేసి ప్రజా సమస్యలు ఎకరువు పెట్టాల్సినటువంటి బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసి పారిపోయి గన్ పార్క్ దగ్గర ధర్నాలు చేస్తారా? మీకు ఇచ్చినటువంటి అవకాశం దీనికి చట్టసభలో మాట్లాడాలి, ప్రజల గలాన్ని వినిపించాలి. ప్రజల గలాన్నే మీరు ధిక్కార స్వరంగా వినిపించి ప్రజలకు న్యాయం చేయాల్సింది పోయి అసెంబ్లీ నుంచి పారిపోయిన పార్టీ ఎవరన్నా? ఆ రోజు హరీష్ రావుకు ఫ్లోర్ లీడర్గా అవకాశం ఇచ్చిన తర్వాతనే అసెంబ్లీలో సమాధానం చెప్పలేక బయటికి పారిపోయిన దొంగల పార్టీ ఇలా బీఆర్ఎస్ పార్టీ.
కాబట్టి మేము అనేది ఒకటే, ఇవాళ తెలంగాణ జాగృతి మేము రాజకీయ ప్రయోజనం కోసం తీసుకున్నది కాదు. ఆ 10 ఏళ్ళు మా నోర్లు ముప్పించేళ్ళు, ఆ 10 ఏళ్ళు మా పైన వాళ్ళ యొక్క దుర్మార్గమైనటువంటి హస్తాలు మా పైన ఉన్నాయి, మాట్లాడకుండా చేసిళ్ళు. చివరకు బతుకమ్మ ఆడుకుందాం అని అంటే కూడా వాళ్ళ పర్మిషన్లు తీసుకుని పోయాల్సినటువంటి దుర్మార్గమైన పరిస్థితులు ఆ రోజు కవితక్క కల్పించిళ్ళు. కాబట్టే అక్క యావత్ తెలంగాణ ఉద్యమ సమాజానికి ఆ రోజు క్షమాపణ చెప్పి బయటకు వచ్చిళ్ళు. ఇలా ఎవరన్నా ఒక బేజాజాలు లేకుండా క్షమాపణ చెప్పేటువంటి వాళ్ళు రమ్మనండి. మరి ఈరోజు మీరు 10 ఏళ్ళ అధికారంలో ఉండి మీరు ఏం చేయలేదు కదా, మరి ఈ తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పి రేపు ఇది జరగదు ఇంకోసారి అని చెప్పగలమనండి. బీఆర్ఎస్ నుండి అన్యాయంగా బయటికి వెళ్ళగొట్టారనే అక్కస్తోటే కోపంతో ప్రధానంగా బీఆర్ఎస్ మీద ఆరోపణలు చేస్తున్నారు. బీఆర్ఎస్ నాయకులను టార్గెట్ చేస్తున్నారు. అటు హరీష్ రావు కావచ్చు, సంతోష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు. ఇది 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 అని వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు మీకు పదే పదే కూడా చెప్తున్నారు. ఊకన్న అందరు శుద్ధ పూసలు అయితే మేము టార్గెట్ చేస్తాం. టార్గెట్ చేస్తానికి ఏమున్నది, వాళ్ళని టార్గెట్ చేస్తాను. నేను ఒకటే మాట, అంటే ఇప్పుడు కవిత చేస్తున్న ప్రధాన ఆరోపణలు వాస్తవం అంటారు? 100% వాస్తవం. అటు కాళేశ్వరం కానివ్వండి, ఇటు ఫోన్ ట్యాపింగ్ కానివ్వండి. ఇప్పుడు నా మీద ఒక ఆరోపణ వచ్చింది, నా మీద ఒక ఆరోపణ మీరు గుప్పించినప్పుడు నేను ఏం చెప్తే, నేను వచ్చి సమాధానం చెప్తే, అంటే వాస్తవానికి కుటుంబ సభ్యుల ఫోన్ ట్యాపింగ్, చెల్లెది కూడా ఫోన్ ట్యాపింగ్ మాట జరిగిన మాట వాస్తవం అంటారు? 100% ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి జరిగింది. ఇది చట్టపరంగా ఈ ప్రభుత్వం పైన మాకు నిజంగా నమ్మకం లేదు. ఈ ప్రభుత్వం దీన్ని ధారావాహిక లాగా, డైలీ సీరియల్ లాగా కొనసాగించుకుంటూ పోతూనే ఉన్నది. డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా దీన్ని వాడుకుంటున్నారు. అంతర్లీనంగా హరీష్ రావు గారు, సంతోష్ రావు గారు వీళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డితో కుమ్మక్కయ్య ఆడుతున్నట్టు నాటకంగానే మేము భావిస్తాను. సొంత అల్లుని ఫోను, సొంత చెల్లె ఫోను ట్యాపింగ్ చేసినట్లు అన్నప్పుడే అది ఎంత జుగుప్సాపరంగా ఉందనేటువంటి ఒకసారి ఆలోచించేయండి. అంతటి దిగజారిన రాజకీయాలు ఎందుకు చేయాల్సి వచ్చింది బీఆర్ఎస్ పార్టీ సమాధానం చెప్పాలి. ఒకటి. రెండో అంశం అడుగుతున్నా, ఒక మీడియా సంస్థను అడ్డాగా చేసుకుని ఇదంతా చేసి అనేటువంటి దానికి కూడా మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఇప్పుడు మీకు ఒక మాట అన్న, నా పైన ఆరోపణలు వచ్చినప్పుడు ఎవరు సమాధానం చెప్తారన్నా, నేనే సమాధానం చెప్తే అది తేలిపోతుంది, చేసిందా చేయలేదని తెలంగాణ సమాజానికి కూడా అర్థమవుతుంది. హరీష్ రావు గారి పైన కవితక్క గారు నిజంగానే అవి నిజాలు కాదు ఆరోపణలే అనుకుందాం, మరి ఏ ఒక్క ఆరోపణలకు సమాధానం చెప్పట్లేవే. ఈరోజు జనం బాటలో మేము తిరుగుతున్నప్పుడు నిరంజన్ రెడ్డి గారి మీద ఒక ఆరోపణ చేసినప్పుడు ఆయన సమాధానం చెప్పిండు, ప్రతి విమర్శ చేసిండు. కృష్ణారావు గారి మీద ఆరోపణలు చేసినాము, విమర్శించినాము, అది నిజాలు. ఆ అంశాల మీద ఆయన సమాధానం చెప్పిండు, ప్రతి విమర్శ చేసిండు. ఇట్లా ప్రజాస్వామ్యంలో ఒక ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో విమర్శ, ప్రతి విమర్శ ఉండాలి. మరి హరీష్ రావు పైన ఇన్ని ఆరోపణలు చేస్తూ ఎవిడెన్స్లను బయట పెట్టి ఇవన్నీ చేస్తున్నా కానీ హరీష్ రావు ఎందుకు మాట్లాడలేదు? అంటే ఇక్కడ సంతోష్ రావు గారు ఎందుకు మాట్లాడలేదు?